హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. లాస్ట్ పోస్ట్ చేసినటువంటి వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ ఇన్సైట్ఫుల్ అని చాలామంది ఆడియన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లైక్స్ అండ్ ద లవ్ దట్ ఈస్ పోరింగ్ ఇన్. సో ఈరోజు వీడియోలో వీ విల్ డైవ్ డీప్ ఇన్ టు ఎ స్టెప్ ఫర్దర్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ బర్తింగ్. సో మనం నొప్పులు వస్తున్నాయి, భరించాము, పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకున్నాము, బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాము. ఆ స్టేజ్ని మనము బ్యూటిఫుల్గా కామ్ అండ్ కంపోజ్డ్ మైండ్తో మనము క్యారీ ఆన్ చేస్తున్నాం. బట్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలి లేబర్ రూమ్లో అంటే పుష్ డౌన్ యువర్ బేబీ ఆర్ బేరింగ్ డౌన్, కిందకి మొక్కడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకెవరు చెప్తారు ఎలా మొక్కాలి అనేది? మనం ఎప్పుడు చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఏం తీసుకోలేదు కదా, బర్తింగ్ ప్రిపరేషన్స్ ఏమి మనకు లేవు కదా, ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ వీ నీడ్ నాలెడ్జ్. యాంటీనేటల్ పీరియడ్లో మీరు స్క్వాట్స్ చేయటం ద్వారా, అంటే ఏదైనా వాల్ని సపోర్ట్ తీసుకొని కానీ ఏదైనా సపోర్ట్ సిస్టమ్ని తీసుకొని మీరు స్క్వాట్స్ చేయడం అనేది నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ దట్ హెల్ప్స్ టు ఓపెన్ అప్ ద పెల్విస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లేబర్. అండ్ సెకండ్ మోస్ట్ ఈజ్ ఇంటర్నల్ రొటేషన్స్ ఆఫ్ ద నీస్ అనేటివి మనము రొటేట్ చేయటము. కూర్చొని ప్రెగ్నెంట్ పేషెంట్స్ చక్కగా మ్యాట్ వేసుకొని కింద కూర్చొని యూ హ్యావ్ టు రొటేట్ యువర్ నీస్ని 90 degreesకి అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ పొజిషన్ ఈజ్ సిట్ డౌన్ ఆన్ యువర్ సిట్ బోన్, pelvic bone, and then you have to do the butterfly poses. యోగాలో మనకు ఫేమస్ బటర్ఫ్లై పోజెస్ ఉన్నాయి. సో బటర్ఫ్లై పోజెస్ని రిపీటెడ్గా మీరు వేయటం ద్వారా, కీగల్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా, అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు డెలివరీకి ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక చాలామంది మొక్కమని చెప్పినప్పుడు మొక్కమంతా చిట్లిచ్చేసేసి, కళ్ళు మూసేసి, పెదాలు బిగిచ్చేసేసి, బ్రెత్ని హోల్డ్ చేసేసి కిందికి మొక్కుతూ ఉంటారు. దీన్ని పర్పుల్ బ్రీదింగ్ అంటారు, ఆర్ బ్రీదింగ్ విత్ క్లోజ్డ్ గ్లాటిస్. గ్లాటిస్ అంటే మనకు యూజువల్గా లారింగ్స్ ఉంటుంది కదా, ఇక్కడ లారింగ్స్ దగ్గర ఒక చిన్న స్లిట్ లైక్ ఓపెనింగ్ ఉంటుంది బిట్వీన్ ద ఓకల్ కార్డ్స్. This is the place where the air moves in and moves out, and that also helps us in sound manipulations. ని గట్టిగా పట్టేసుకొని మొక్కమంతా చిట్లిచ్చేసేసి, పెదాలు బిగిచ్చేసి, ఇంకా కొన్నిసార్లు బాగా పెదాలు కొరుక్కొని కిందికి మొక్కుతూ ఉంటారు. దిస్ టైప్ ఆఫ్ బ్రీదింగ్ డస్ నాట్ హెల్ప్. రాదర్ బ్రీదింగ్ విత్ ఓపెన్ గ్లాటిస్ అంటే మీరు బ్రీద్ అవుట్ చేయాలి. బ్రీద్ అవుట్ చేస్తూ push all your energies down into the uterus, down into the baby, and down into the vagina. And you can make some small, low, deep moaning sounds. చిన్నగా మీకు మూలిగినట్లు కానీ ముక్కినట్లు కానీ అలా మీరు సౌండ్స్ చేసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు. సో దిస్ టైప్ ఆఫ్ బ్రీదింగ్ రియల్లీ హెల్ప్స్ ద బేబీ టు నావిగేట్ త్రూ దిస్ వెజైనల్ కెనాల్ స్మూత్లీ. అండ్ బేబీ సర్వైకల్ కెనాల్లో పాస్ అయ్యేటప్పుడు ఇట్ హ్యాస్ టు గో త్రూ 3 levels. ఒకటి టాప్ ఆఫ్ ద పెల్విస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్లెట్. మిడ్ పెల్విస్, మిడిల్లో ఉన్నటువంటి పోర్షన్ని మిడ్ పెల్విస్ అంటారు. అండ్ అవుట్లెట్ ఆర్ ద బాటమ్ ఆఫ్ ద పెల్విస్ ఈస్ కాల్డ్ అవుట్లెట్. సో ఈ 3 లెవెల్స్ని పాస్ అయితేనే బేబీ కిందికి వస్తుంది. సో మనకు ఇన్లెట్ కాంట్రాక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే బేబీ హెడ్ అనేది ఇన్లెట్లో పాస్ కాలేనప్పుడు మనం సిపిడీస్, సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అంటూ ఉంటాము. సో ఇలాంటి స్టేజెస్లో ఇవి సెక్షన్స్కి దారితీస్తూ ఉంటుంది. సో ఇన్లెట్ బాగా ఓపెన్ అవ్వాలి అంటే మీరు మనకి జిమ్లో కానీ బాల్స్ దొరుకుతాయి కదా పెద్దవి, ఎక్సర్సైజ్ బాల్స్, ఆ బాల్స్ మీద కూర్చోవడము, దాని మీద వైడ్ ఓపెన్ యువర్ నీస్ని బాగా వైడ్ ఓపెన్ చేస్తూ, పెల్విస్ని టక్కించేస్తూ, అంటే అబ్డామెన్ని టక్కించేస్తూ ఆ బాల్ మీద మీరు రాకింగ్ మూమెంట్స్ చేయాలి. అంటే వైడ్ ఓపెన్ ద నీస్ అండ్ దెన్ రాకింగ్ మూమెంట్స్ అనేటివి బాల్ మీద చేస్తూ ఉండడం ద్వారా ఇన్లెట్ ద్వారా బేబీ అనేది ఈజీగా పాస్ అవుతుంది. ఇక మిడ్ పెల్విస్లో ఈజీగా బేబీ ఎలా పాస్ అవ్వాలి అంటే సేమ్ బాల్ మీద మీరు కూర్చొని సైడ్ టు సైడ్ని మీ వెయిట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. ఇక అవుట్లెట్లో బేబీ ఈజీగా ఎలా పాస్ అవుతుంది అంటే బాల్ని మీరు ముందు ఉంచుకొని మీ హ్యాండ్స్ని అంటే
హ్యాండ్స్ అండ్ నీస్ పొజిషన్లోకి వచ్చేసి మీరు నీస్ 2 దగ్గర పెట్టుకోవాలి అండ్ యూ లెగ్స్ అపార్ట్ అండ్ యాంకిల్స్ అవుట్. రాక్ టు అండ్ ఫ్రో ఆన్ ద బాల్. ఈ విధంగా చేయడం ద్వారా అవుట్లెట్ అనేది బాగా ఈజీగా ఓపెన్ అవుతుంది. సో వీ హ్యావ్ 3 levels అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 movements which helps the baby to navigate through the birth canal. సో కాంట్రాక్షన్ లేనప్పుడు మీరు రిలాక్స్డ్గా ఉండాలి, మొక్కకూడదు. అండ్ ఓన్లీ వెన్ 10 centimeters వచ్చినప్పుడు మాత్రమే మీరు బేబీని బేర్ డౌన్ చేయాలి, అంటే పుష్ డౌన్ ద బేబీ చేయాల్సి ఉంటుంది. ఇది మాకు ఎలా తెలుస్తుంది మేము 10 centimeters రీచ్ అయ్యాము అనేసి అంటే మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ కానీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు కూడా ఒకలాంటి హెవీనెస్ ఇన్ ద రెక్టమ్ అనేది, అంటే బాత్రూమ్కి వెళ్ళాలి, మోషన్ పాస్ చేయాలి అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక రఫ్ ఇండికేషన్ దట్ సర్విక్స్ హ్యాస్ ఫుల్లీ ఓపెన్డ్. ఓన్లీ ఆ టైంలో మాత్రమే మీరు మొక్కాలి. మిగతా టైంలో మొక్కడం ద్వారా ఏమవుతుందంటే బేబీకి స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు అండ్ ఫీటల్ డిస్ట్రెస్ అనేది కూడా మేనిఫెస్ట్ అవుతుంటుంది. సో ఒక్కొక్క కాంట్రాక్షన్కి మీకు 3 పుష్ డౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక నొప్పి రాగానే చాలామంది ఊరికల్లా ముక్కేసి వదిలేస్తూ ఉంటారు. దట్ విల్ నాట్ బీ ఎనఫ్. ఒక కాంట్రాక్షన్కి అట్లీస్ట్ యూ విల్ గెట్ 3 to 4 పుష్ డౌన్స్ అటెంప్ట్స్ చేయాలి మీరు. ఆ విధంగా మొక్కడంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అర్జీ లేనిది మొక్కనవసరం లేదు. అంటే 10 centimeters డైలటేషన్ వచ్చిన తర్వాతనే మీరు మొక్కాల్సి ఉంటుంది. అండ్ డోంట్ హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ bear down. You have to do open glottis method of pushing down the baby, and in between the contractions also, outside the contractions also you have to breathe. అంటే మీరు బ్రెత్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకోకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ బ్రీదింగ్ ఈవెన్ డ్యూరింగ్ ద కాంట్రాక్షన్స్. సో ఇవన్నీ చేయడం ద్వారా మీకు బేబీ అనేది ఈజీగా బర్త్ కెనాల్లోకి వస్తుంది. మీకు కూడా ఆ లెందీ యాక్టివ్ ఫేస్ ఆఫ్ లేబర్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఫీటల్ డిస్ట్రెస్ తగ్గుతుంది అండ్ మీరు ఎగ్జాస్ట్ అవ్వడం తగ్గుతుంది. సో ముఖ్యదానికి ఏది అనువైనటువంటి పొజిషన్ అని క్వశ్చన్కి వచ్చినప్పుడు కన్వెన్షనల్ మెథడ్ అంటే డెలివరీస్ రూమ్లో యూజువల్గా ఫాలో అప్ అయ్యేటువంటి లిథాటమీ పొజిషన్ అనేది నాట్ నెససరీ. ఇన్ఫ్యాక్ట్ దీనికంటే బెటర్ పొజిషన్స్ ఉన్నాయి. స్క్వాటింగ్ పొజిషన్లో మీరు మొక్కొచ్చు, లేదా నీస్ అండ్ హ్యాండ్స్ అండ్ నీస్ పొజిషన్లోకి రావచ్చు. అంటే 4 లిమ్స్ మీద మీరు ప్రోన్ బోర్లా పడుకొని మీరు మొక్కేదానికి కూడా ట్రై చేయొచ్చు. అండ్ సైడ్ లయింగ్, సైడ్కి పడుకొని కూడా ఒక కాల్ని పైకెత్తి కూడా ఇంకొక కాల్ని ఎక్స్టెండ్ చేసుకొని కూడా మీరు బేర్ డౌన్ చేయొచ్చు. ఇంకొకటి నీలింగ్ డౌన్, మీరు నీల్ డౌన్ చేసి ఏదైనా సపోర్ట్ని ముందర పట్టుకొని నీస్ మీద మీరు నీస్ గ్రౌండ్ మీద పెట్టేసి నీల్ డౌన్ పొజిషన్లో కూడా మీరు మొక్కొచ్చు. సో ఈ 4 పొజిషన్స్లో కూడా సేక్రమ్ అనేది ఈజీగా మూవబుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ పెల్విస్ అనేది వైడ్ ఓపెన్ అవ్వేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు దట్ కన్వెన్షనల్ లిథాటమీ పొజిషన్. సో డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్. మీకు ఏ పొజిషన్ అనువుగా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకొని మీరు ఆ పొజిషన్ని అడాప్ట్ చేసుకొని యూ క్యాన్ గో అహెడ్ వెల్ విత్ దట్ పొజిషన్. నాలెడ్జ్ ఇస్ వెల్త్. మీరు ఈ నాలెడ్జ్ని అంతా తెలుసుకోవటం ద్వారా మీరు యాంటీనేటల్ పీరియడ్లో కొంచెం హెల్దీ డైట్ తీసుకోవడము, చక్కగా 8 to 10 hours నిద్రపోవడము, జిమ్కి వెళ్ళడము, వర్కౌట్స్ చేసుకోవటము, అలాగే స్ట్రెస్ మేనేజ్ని చేసుకోవడం ద్వారా డెలివరీ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఆల్రెడీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఉంటారు కాబట్టి you can come out victorious in that battlefield. Thank you. నేను మీ డాక్టర్ హరిణి.